నాన్న నవభారతాన్ని నిర్మించండి. మీ నైపుణ్యం దేశానికి అవసరం. నేటి యువతకు అది తోడవ్వాలి. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమను కోల్పోయా. మావోయిస్టు గణపతి కొడుకు వాసుదేవరావు ఆడియో వైరల్. ఇది ఎంత విషాదకరమైన వార్త అంటే, నాన్న అని ఆ అబ్బాయి ఈ గణపతి లొంగిపోయే ఈ సమయం వరకు కూడా ఇప్పటివరకు నాన్న అని అతన్ని పిలవలేదట. ఆయన పిలవలేదు, ఈయన వినలేదు. ఈయన మొత్తము బాధిత పక్షం కోసము, అణగారిన వర్గాల కోసము, ఈ దేశంలో అన్యాయం పాలైన వాళ్లకు న్యాయం చేయడం కోసమే తన జీవితాంతం కుటుంబాన్ని వదిలేసిండు, కొడుకును వదిలేసిండు, ఊరిని వదిలేసిండు, వాడను వదిలేసిండు. 75 ఏళ్ళుగా నిత్యము పరుగులు తీస్తూ ఆయన తన ప్రపంచంలో ఈ నక్సలైట్ల భావజాలంతో ఉన్నాడు. ఈ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అనే ఒక భావనలోనే ఉన్నాడు. కానీ అది సిద్ధించలేదు. అయితే ప్రతి ఈ ఉద్యమము, ప్రతి సిద్ధాంతం కూడా చివరి వరకు చేరాలన్న రూల్ ఏమీ లేదు. సో అట్లా గణపతి తన జీవితాంతము ఈ అణగారిన వర్గాలకు అధికారం కోసము, అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసము, ఈ అణగారిన వర్గాల మీద అగ్రవర్ణాల యొక్క జులుంని అరికట్టడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఏం జరిగిందంటే, ఆయన కొడుకు వాసుదేవరావు ప్రస్తుతము అమెరికాలో ఉన్నాడు. ఒక్కరోజు కూడా ఆయన నాన్న అని ఈయనను పిలవలేదు, ఈయన నాన్న అన్న పిలుపుని కొడుకు నుంచి వినలేదు. ఈ తండ్రి కొడుకుల యొక్క ఈరోజు ఆ ఆడియో వైరల్ అవుతోంది. నాన్న నేను నిన్ను నాన్న అని మొదటిసారి సంబోధిస్తున్నా. తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు వేరే రకంగా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు ఇంకో రకంగా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి కొడుకు మాటలు ఇంకో రకంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. నా ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్న అని సంబోధిస్తున్నాను. ఓ మారుమూల గ్రామంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితోటి 12 రాష్ట్రాలకు ఈ మావోయిస్టుల యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించారు. అంటే మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిజం. దానికి ఒక పర్యాయ పదంగా మీ పేరుని మార్చేశారు. ఈ ప్రయాణంలో ఒక సమాంతర ప్రభుత్వాన్ని మీరు నడిపారు. ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టుల ఒక ప్రభుత్వాన్ని మీరు నడిపారు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండవచ్చు. సో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడపడము, 12 రాష్ట్రాలకు మావోయిజం సామ్రాజ్యాన్ని విస్తరించడము, అన్ని ఏళ్ల పాటు ఆ మావోయిస్టులలో ఒక నమ్మకాన్ని పొందడము, ఆ స్థాయికి ఎదగడము, ఇదంతా ఒక రోజులో ఇట్లా అంటే మ్యాజిక్ అయ్యేది కాదు. రేవంత్ రెడ్డి లెక్క దొంగ హామీలు ఇచ్చి టక్కున మోసం చేసి అధికారంలోకి వచ్చేది కాదు. అక్కడ అనేక కఠినమైన పరీక్షలు ఉంటాయి. ఈ రోజుకు ఆయన మీద అంతే నమ్మకం మావోయిస్టులలో ఎవరికి ఇంచు మాటకు కూడా తగ్గలేదు. దట్ ఈజ్ గణపతి. అలాంటి గణపతి గురించి నిజంగా ఆయన కొడుకు చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు గర్వపడుతున్నాడు కూడా. సో ఆయన యొక్క గర్వాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఇది మావోయిస్టుల యొక్క గొప్పతనం. ఇది ఈ ఒక్క గణపతి కొడుకుకు సంబంధించింది కాదు. అనేక మంది మావోయిస్టుల జీవితాల్లో అనేక మంది మావోయిస్టుల తండ్రులని కోల్పోయిన బిడ్డలు, వాళ్ళ కొడుకుల యొక్క ఆలోచన ఇది, ఆవేదన ఇది. వాళ్ళు కుటుంబాన్ని కాదని పోయినా, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయినా వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు ఏ రోజు కూడా చెడ్డగా ఆలోచించలేరు. అంటే సమాజం కోసము కుటుంబాన్ని వదిలేసిన వాళ్ళ గురించి, ఆ కుటుంబం కొంత కష్టాల పాలైనప్పుడు కోపం రావచ్చు, విసుగు రావచ్చు, మా నాయన నన్ను పట్టించుకుంటే ఇంకా బాగుండొచ్చు అన్న ఆలోచన పెరగవచ్చు. కానీ ఆయన చేసిన పోరాటం అది సమాజం కోసము. ఆ సమాజము ఆయనను గొప్పగా చూసినప్పుడు ఆ కొడుకుకు కలిగే అనుభూతి ఈరోజు వాసుదేవరావు యొక్క ఆడియోకు నిదర్శనం. సో మావోయిస్టులని ఇప్పుడు అడ్డగోలుగా చంపుతూ ఆ పిల్లల యొక్క కడుపు కోతకు కారణమవుతున్న ఈ కేంద్ర ప్రభుత్వము ఈ సున్నితమైన అంశాన్ని గమనించాలి. లొంగిపోతాము అని వచ్చిన ఇడ్మా లాంటి వాళ్ళను అడ్డగోలుగా చంపకుండా వాళ్లకు కనీసం బతికే హక్కును కల్పించాలి. ఇలాంటి గణపతులు ఈ సమాజానికి వస్తే నిజంగా కూడా నవభారత నిర్మాణం జరుగుతుంది. ఆయన ఏమీ లేకుండానే 12 రాష్ట్రాలకు సామ్రాజ్యాన్ని విస్తరించారంటే ఆయన సేవలను సరిగ్గా వినియోగించుకొని ఆ పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాల్పడుతుందన్న నమ్మకాన్ని కల్పిస్తే ఇంకా అద్భుతాలు సాధిస్తారు. వీళ్ళు వ్యక్తులుగానే ఇంత పెద్ద సామ్రాజ్యాలను ఏలుతున్నప్పుడు వ్యవస్థలను వాళ్ళని వాడుకోగలిగితే వాళ్ళు సృష్టించే మిరాకిల్స్ ఈరోజు ఇజ్రాయెల్ కంటే కూడా అద్భుతమైన వ్యవస్థను మనం నిర్మించుకోవచ్చు. ఇజ్రాయెల్ చిన్న దేశం,
కానీ పెద్ద పెద్ద దేశాలను వణికిస్తుంది. అట్లా భారతదేశం కూడా అనేకమైన అద్భుతాలను సాధించాలంటే ఇలాంటి సమాజం పట్ల కమిట్మెంట్ ఉండి, సమాజం పట్ల ప్రేమ ఉండి, ఈ దేశం మాది అని బలంగా నమ్మిన ఈ వీళ్ళ యొక్క సేవలు తీసుకుంటే గొప్పగా ఎదుగుతారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో చూడాలి. లొంగిపోయిన నక్సలైట్లకైనా కనీసం వాళ్ళకిచ్చే సదుపాయాలు, వాళ్ళకిచ్చే గౌరవమైన ఇస్తుందా, లేకపోతే వాళ్ళను కూడా వేధించి వెంటాడి మరో 2.0 దానికి వీళ్ళు ఏమైనా దారి తీస్తారా అనేది ఇంకా మనం భవిష్యత్తులో చూడాలి.